హలో ఫ్రెండ్స్, స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మీ ద్వారా ఓ 10 మందికి ఈ వీడియో చేరుతుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దెయ్యాల ప్రపంచంలోకి. దెయ్యాలకి ఒక ప్రత్యేక లోకముంటుందా? స్వర్గం, నరకంలాగా ఆత్మలకి కూడా ఒక ప్రత్యేక లోకముందా అని చాలా అభిప్రాయాలు ఉన్నాయి. హిందూ పురాణాలు ప్రకారం చనిపోయిన ఆత్మ శరీరం వదిలిపోయిన తర్వాత మంచి చేయకపోయినా లేక మోక్షం పొందకపోయినా అది అలా స్వర్గానికి వెళ్ళలేక భూలోకానికి రాలేక మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న లోకమే ప్రేతలోకం అని చెప్తారు. అక్కడ ఆత్మలు మోక్షం పొందటం లేదా తిరిగి జన్మించే వరకు అక్కడే ఉంటాయి. అలాంటి ఒక మోక్షం పొందని ఆత్మ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. చిన్నప్పటి నుంచి నాకు దెయ్యాల కథలు అంటే చాలా ఆసక్తి. నాకు ఎప్పుడూ దెయ్యాలు కనిపించలేదు. కానీ నా స్నేహితునికి తన జీవితంలో ఎదురైన ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. మన స్కూల్లో మనకి వేసవి సెలవులు ఇచ్చినప్పుడు మనం పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళి గడపాలంటే ఎంతో ఇష్టంగా ఉండేది. అలాగే రాజుకి కూడా వేసవి సెలవుల్లో తన అమ్మమ్మ ఊరికి వెళ్ళి గడపాలంటే చాలా ఇష్టం. వాళ్ల ఊరు చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. చుట్టూ చెట్లు, చల్లటి గాలి, పాడి పంట, మట్టివాసనతో ఒళ్లంతా ఒక పులకింతలాగా అనిపిస్తుంది. వేసవికాలంలో ఎండ ఎంత ఉన్నా చుట్టూ చెట్లు వాటికి చల్లటి గాలి తొడవడంతో ఆ ఎండ తీవ్రత మనకు అస్సలు తెలిసేది కాదు. ఇక ఆటల్లో మునిగిపోయామంటే అసలు మనకు ఏమి గుర్తుకు రావు. అలాంటప్పుడు ఒక 10 ఏళ్ల అబ్బాయికి వేసవి సెలవుల్లో తన ఊరికి వెళ్ళినప్పుడు ఎటువంటి సంఘటన ఎదురయ్యిందో అన్నది ఆ అబ్బాయి మాటల్లోనే విందాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఈ సంఘటన నాకు 10 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది. మా ఇంట్లో వారు ఇంకా చుట్టుపక్కన ఉన్నవారు దెయ్యాలు, ఆత్మలు అని మాట్లాడుకుంటుంటే మామూలుగా అవి ఏవో మనుష్యులు లేదా ఇంకేదో జాతికి చెందినవి ఏమో అనుకునేవాడిని. కానీ నాకు ఒక భయంకరమైన సంఘటన ఎదురైనప్పుడు అర్థమైంది దెయ్యాలు, ఆత్మలు అంటే ఏంటో అని. ఆ సంఘటన ఇప్పుడు తలుచుకుంటుంటే కూడా వెన్నులో వణుకు పుడుతుంది. చిన్న వయస్సులో దెయ్యాలంటే ఏంటో తెలియకపోవడం వల్ల అవి కనిపించినా నేను భయపడేవాడిని కాదు. ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా నా చిన్నప్పుడు ఏం జరిగిందో చెప్పేస్తాను వినండి. నాకు 10 ఏళ్లు ఉన్నప్పుడు వేసవి సెలవులకు మా ఊరికి వెళ్లడం జరిగింది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. మా అమ్మకి ఒక తమ్ముడు ఉన్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. నాకు మామయ్య అవుతాడు. మా మామయ్యకి నేనంటే చాలా ఇష్టం. మా తాతయ్య లేడు. మా అమ్మమ్మకు చాలా పొలాలు ఉండడం వల్ల అవన్నీ మా మామయ్య చూసుకునేవాడు. రోజు పొద్దున సాయంత్రం పొలం పని చేసుకుని ఇంటికి వచ్చేవాడు. నేను ఉన్నప్పుడు నన్ను కూడా పొలానికి తీసుకుని వెళ్ళి నన్ను పక్కన కూర్చోబెట్టి తాను పొలం పనులు చేసుకునేవాడు. ప్రతిరోజు పొలానికి వెళ్ళి పొలం పని చూసుకుని ఇద్దరం ఇంటికి వచ్చేవాళ్లం. ఒకరోజు సాయంత్రం నేను ఒక గట్టు మీద కూర్చుని ఉన్నాను. మా మామయ్య పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ రోజు మా మామయ్యకి పొలం పని ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం చీకటి పడింది. మా పొలం చుట్టూ ఎక్కువ చెట్లు ఉంటాయి. ఆ రోజు కొద్దిగా గాలి ఎక్కువగా వీస్తోంది. మా పొలం రోడ్డుకి కొంచెం దూరంగా ఉంటుంది. అక్కడికి రావాలంటే గట్టు మీద నుంచి తిన్నగా నడుచుకొని ఒక బావి దగ్గరికి వచ్చి ఎడం పక్కకు తిరిగి కొంచెం దూరం వెళ్తే అక్కడే మా పొలం ఉంటుంది. నేను కూర్చున్న గట్టు దగ్గర నుంచి సరిగా ఆ బావి కనిపిస్తూ ఉంటుంది. నేను గట్టు మీద కూర్చుని ఉన్నప్పుడు సడన్గా ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం బావి ఉన్న చోట నుంచి రావడం వల్ల నేను కంగారుగా అటువైపు చూశాను. కానీ అక్కడ ఏమీ లేదు. గాలి వేగంగా వీస్తోంది కాబట్టి బావి పక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టు కొమ్మలు కొట్టుకొని ఆ శబ్దం వచ్చిందేమో అని అనుకున్నాను. అక్కడ చుట్టూ చూశాను. నాకు ఏమీ కనిపించలేదు. మామయ్య పని ఎలా చేస్తున్నాడా అని చూస్తూ ఉండగా అంతలో హఠాత్తుగా మళ్ళీ ఇంకోసారి అలాంటి శబ్దమే వినిపించింది. ఈసారి మళ్ళీ బావి వైపు చూశాను. అంతే, అక్కడ నేను నా కళ్లతో చూసింది నమ్మలేకపోయాను. మర్రిచెట్టు మీద ఏదో ఒక ఆకారం ఉన్నట్టు కనిపించింది. కానీ గాలి వీస్తున్నప్పుడు ఆకులు అడ్డు రావడంతో అది మనిషా లేకపోతే ఇంకేదైనా జంతువా అన్నది స్పష్టంగా కనిపించట్లేదు. ఆకారం మాత్రం అక్కడే ఉంది. ఇంత రాత్రి పూట గాలి వీస్తున్నప్పుడు
చెట్టు ఎక్కి ఎవరు కూర్చుంటారబ్బా అని ఆలోచించాను. అది దెయ్యమా అని ఆలోచించే అవగాహన మరియు వయస్సు రెండూ లేవు. ఎందుకంటే అప్పుడు దాకా నేను ఎప్పుడూ దెయ్యాలని కాని ఆత్మలని కాని చూడలేదు. నాకు తెలియదు కూడా. అయితే అది ఏంటో అన్నది తెలియకపోవడం వల్ల నేను దాన్నే గమనిస్తున్నాను. అది చూడ్డానికి ఒక మనిషి ఆకారంలో ఉంది. తెల్లగా ఒక పొడుగు నైటీ లాంటిది వేసుకొని అక్కడ కూర్చున్నట్టు అనిపించింది. కాని మొహం, చేతులు, కాళ్ళు ఏమీ కనిపించట్లేదు. ఈలోపు మా మామయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్దాం అని మేమిద్దరం ఆ గట్టు మీద నడుచుకుంటూ ఆ బావి ఉన్న వైపు వెళ్తున్నాము. నేను, మా మామయ్య గట్టు మీద నడుస్తున్నాం. నా దృష్టి మాత్రం ఆ వింతైన ఆకారం మీదే ఉంది. అది ఏంటో తెలియట్లేదు. దగ్గరికి వెళ్తున్నాను కదా, వెళ్ళినప్పుడు అదేంటో చూద్దామని అనుకున్నాను. ఎంత దగ్గరికి వచ్చినా గాలి వేగంగా వీచడం వల్ల ఆకులు అడ్డొచ్చి అది ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు. గట్టు చివరకు నడిచి కుడివైపు తిరిగి రోడ్డు మీదకి వెళ్లే సమయం వచ్చింది. కాని అదేంటో ఇంకా నాకు సరిగ్గా కనిపించట్లేదు. ఇక ఆ గట్టు దాటుకుని రోడ్డు వైపు వెళ్తున్నాం. నేను మాత్రం వెనక్కి తిరిగి ఆ ఆకారం వైపే చూస్తున్నా. కాని గట్టు సరిగా ఉండకపోవడం వల్ల కింద చూసుకుని మళ్లీ వెనక చూస్తూ నడుస్తున్నాను. అంతలో ఒక్కసారిగా మళ్లీ అదే శబ్దం వినిపించింది. ఈసారి వెనక్కి తిరిగి చూసేలోపు చెట్టు మీద నుంచి ఎవరో ఆ బావిలో దూకడం, ఆ బావిలో నుంచి నీళ్ల శబ్దం వచ్చి నీళ్లు పైకి రావడం అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. వెంటనే నేను మామయ్య బావిలో ఎవరో పడిపోయారు అని మా మామయ్యతో చెప్పాను. దానికి మా మామయ్య కంగారు పడుతూ, నువ్వు వెనక్కి తిరిగి చూడటం ఆపేసి ముందర చూస్తూ నడువు, వెనక్కి మాత్రం అస్సలు తిరగకు. నువ్వేం చూసినా నాకు ఏమీ చెప్పకు. కామ్గా మనము ఇక్కడ నుంచి వీలైనంత తొందరగా వెళ్ళిపోదాం అని కంగారు పడుతున్న గొంతుతో చెప్పాడు. మా మామయ్య ఇలా ఎందుకు అన్నాడు నాకు అప్పుడు తెలియలేదు. సరే కదా, గట్టిగా చెప్పాడు కాబట్టి విని ఊరుకుని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి నడిచి రోడ్డు మీదకి వెళ్ళి సైకిల్ మీద ఇంటికి రావడం జరిగింది. కాని మా మామయ్య ఏమీ అడగకు అని చెప్పడం వల్ల నేను ఏమీ అడగలేదు. భోజనం తిన్న తరువాత పడుకున్నాము. పొద్దున మా మామయ్య నా దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ రాజు అన్నాడు. నేను కూడా గుడ్ మార్నింగ్ మామయ్య అని చెప్పాను. మా మామయ్య నాతో నవ్వుతూ మాట్లాడటం నేను గమనించాను. ఇదే మంచి సమయం అనుకుని నిన్న రాత్రి జరిగిన విషయం గురించి అడుగుదామనిపించింది. మామయ్య, నిన్న రాత్రి ఎందుకు నువ్వు అలా కంగారు పడుతూ నాకు ఏమి చెప్పొద్దు, నన్ను ఏమీ అడగకు అని ఎందుకన్నావు, అంత కంగారు ఎందుకు పడ్డావు అని అడిగాను. దానికి మా మామయ్య, ఆ బావి దగ్గర నువ్వు ఏమైనా చూసావా అని అడిగాడు. దానికి నేను ఉత్సాహంతో, అవును చూశాను, ఏదో ఒక తెల్లటి ఆకారం చెట్టు పైనుంచి బావిలో దూకింది. దూకడం వల్ల పెద్ద శబ్దం వచ్చి బావిలో ఉన్న నీళ్లన్నీ పైకి వచ్చి పడ్డాయి. అది నా కళ్ళారా నేను చూశాను. దూకిన వాళ్లు ఎవరో తెలియకపోయినా వాళ్లకి ఏమైనా అవుతుందేమో అని నీకు చెప్పాలని అనుకున్నాను. ఈలోపు నువ్వు కంగారు పడటం చూసి ఆ విషయం అడగకుండా మానుకున్నాను. దానికి మా మామయ్య, తెల్లటి ఆకారమా? అయితే అది ఖచ్చితంగా దెయ్యమో లేదా ఆత్మనో అయి ఉంటుంది. దెయ్యమా అంటే ఏంటి మామయ్య అని నేను అడిగాను. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి కాబట్టి నీకు దెయ్యం అంటే ఏంటో తెలీదు అని వాళ్ళ మామయ్య చెప్పాడు. మరి నీకు ఎప్పుడు కనిపించలేదా అని అడిగాను. దానికి మా మామయ్య, నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కాని అవి కనిపిస్తున్నాయని మనం వాటి వైపు చూసినా లేదా వాటిని మనం గమనిస్తున్నామని వాటికి తెలిసినా అవి మన వెంట వచ్చేస్తాయి. ఒక్కసారి దెయ్యం పట్టుకుందంటే మళ్లీ దాన్ని వదిలించుకోవటం చాలా కష్టం. అందుకనే అలాంటివి ఏవైనా కనిపించినప్పుడు లోపల భయమున్నా సరే పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు, ఏమీ తెలియనట్టు నా పని నేను చూసుకుంటాను. అది కొంతసేపు అక్కడ ఉండి మనల్ని గమనించి ఆ తర్వాత అక్కడ నుంచి ఆకారం వెళ్ళిపోతుంది అని అన్నాడు. అవునా మామయ్య, అయితే నిన్న ఆ తెల్లటి ఆకారం నీకు కూడా కనిపించిందా? మరి నేను ఆ విషయం నీకు చెబుదామన్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకు, ముందే చూడు అని ఎందుకు చెప్పావు? దానికి మా మామయ్య, మనం దాని వైపు చూస్తున్నాము అంటే అది మనకి కనిపిస్తోందనుకొని మన వెంట వస్తుంది. అది మనకి మంచిది కాదు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడైనా అలా ఏదైనా కనిపించినప్పుడు నువ్వు దాని వైపు చూడటం కానీ వెనక్కి తిరగడం కానీ చేయకు అని చెప్పాడు. నాకు అప్పుడు కొంచెం భయమేసింది. మావయ్య చెప్పింది వింటే సరిపోతుంది అనుకుని నేను సరే మామయ్య, అలా ఇంకెప్పుడు చూడను అని అన్నాను. సరే, పొలం దగ్గరికి వెళ్దాం, రెడీ అవ్వు అని మా మామయ్య అన్నాడు. రోడ్డు మీద సైకిల్ పెట్టి
మేము గట్టు మీద నడుచుకుంటూ ఆ బావి వైపు వెళ్తున్నాము. అయితే నిన్న రాత్రి ఏదో ఒక ఆకారం ఆ బావిలో పడిపోయింది కదా. ఆ బావిలో ఇంకా అది ఉందా లేదా చూద్దాము అని నాకు ఎంతో ఆసక్తిగా ఉంది. బావి దగ్గరకు వెళ్లి గట్టు చివరకు వచ్చేశాము. ఇక కుడివైపు తిరిగి మా పొలం వైపు వెళ్లే సమయం వచ్చింది. మామయ్య, నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా అని అన్నాను. దానికి మా మామయ్య, జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు. సరే అని ఆ బావి వైపు నడుస్తూ వెళ్ళాను. ఇక నేను బావి దగ్గరకు వెళ్ళి చెట్టు పైన చూశాను. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి అక్కడ ఏమీ లేదు. సరే ఇప్పుడు బావిలో నీళ్లని చూద్దాము అని తొంగి చూశాను. అంతే, అక్కడ నాకు కనిపించింది. చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ బావిలో నీళ్లే లేవు, ఎండిపోయిన బావిలా ఉంది. అందులో చెత్త ఉంది కానీ నీళ్లు మాత్రం లేవు. అదేంటి, నిన్న రాత్రి ఏదో బావిలో పడితే నీళ్ల శబ్దం వచ్చి నీళ్లు కూడా పైకి లేచాయి కదా, మరి ఇప్పుడు చూస్తే నీళ్లన్నీ ఏమైపోయాయి? అసలు నీళ్లు లేవు ఏంటి అని ఆలోచిస్తూ ఉండిపోయాను. రాత్రిపూట ఆ చెట్టు పైన ఉన్న వాళ్ళు ఎవరు? నీటి శబ్దం ఎందుకు వచ్చింది? రాజు చూస్తూ ఉండగా వాళ్ళు బావిలోకి ఎందుకు దూకారు? దూకినప్పుడు నీళ్లు లేని బావిలోంచి నీళ్లు పైకి ఎలా వచ్చాయి? ఇదంతా రాజుకి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ రాజుకి తన జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. మొదట్లో చెప్పుకున్నట్టు మోక్షం పొందలేక అటు స్వర్గానికి ఇటు భూమిపైన మనిషిలాగా జీవించలేక ప్రేతలోకంలో ఉంటున్న ఆత్మలు మోక్షం పొందే వరకు ఇలాగ ప్రేత చేష్టలు చేస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని యథార్థ సంఘటనల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్